ఏపీలో తీవ్ర ఉత్కంఠ నడుమ రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన త్రిముఖ పోరులో జగన్, చంద్రబాబు, పవన్లు నువ్వా నేనా అంటూ ఎన్నికల సంగ్రామంలో పోటీ పడగా ఓటరు రేపు ఏప్రిల్ 11న తన ఓటుతో తీర్పివ్వబోతున్నాడు. కాగా జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వైజాగ్ వెళ్లగా ఆమెకు నిరాశ ఎదురైంది. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. నేను నా తల్లి ఓటు వేయడం కోసం వైజాగ్ వెళ్లాం. అయితే మా ఓట్లకి సంబంధించిన స్లిప్ కానీ లిస్ట్ కానీ ఇంతవరకు అందలేదు. ఎప్పటి నుండో తను విశాఖపట్నంలోనే ఉంటున్నాం. ఓటర్ ఐడి ఇక్కడే ఉంది. అయితే మాతో పాటు ఆ ఏరియాలోని ఎవరికీ ఓటర్ స్లిప్లా అందలేదు అని వాపోతుంది రష్మి. పోనీ ఆన్లైన్లో సమాచారం తెలుసుకుందామంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ అందుబాటులో లేదంటూ ఆ సైట్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రష్మితో పాటు చాలా మంది తమ ఓటు వివరాలను తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఇదే అనుభవం ఎదురవుతోంది. కాగా చివరి నిమిషం వరకు ఓటు చెక్ చేసుకోకుండా ఏం చేశావంటూ నెటిజన్లు కామెంట్స్ కి దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చింది రష్మి. నేను నా తల్లి ఓటు వేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఓటు వేశాం. కనీసం మా అడ్రస్ కూడా మారలేదు. ఎవరూ చనిపోలేదు కూడా. అలా అనుకోవడానికి రెగ్యులర్ గా ట్యాక్స్ కూడా పే చేస్తున్నాం. అలాంటప్పుడు ఓటు లేకుండా పోతుంది అని ఎలా అనుకుంటామంటూ సమాధానమిచ్చింది రష్మి. ఇంతకీ ఓటు ఎవరికి వేస్తావు అని ఓ నెటిజన్ ప్రశ్నించగా ఓటు అనేది సీక్రెట్ గా మంచి నాయకుడిని ఎన్నుకునేదే. ముందు ఓటు ఎవరికి వేస్తావు అనే దానికంటే ఓటు వెయ్యమనడం మంచిది అంటూ చెప్పుకొచ్చింది రష్మి. చివరికి తన ఓటు స్లిప్ దొరికిందని, అయితే తన తల్లి ఓటు స్లిప్ ఇంకా దొరకలేదంటూ ఓటు కోసం పడుతున్న పాటలుని సోషల్ మీడియాలో తెలిపింది రష్మి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.